సత్యసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా 2024 ఉగాది క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మేషరాశి వారికి వారి యొక్క జీవితంలో ఈ సంవత్సరం 2024లో వాళ్ళు ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు వచ్చేటువంటి మంచి చెడు అనేవి అన్నీ మీకు తెలుస్తాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది కూడా మీకు తెలిసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మొదటిగా వీరు ఎన్నో సంవత్సరాల నుంచి అప్పులు పాలైపోయి ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో వారు అప్పులు తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్థికంగా చాలా బలపడతారు. ధనలాభం అనేది బాగా చేకూరుతుంది. కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నటువంటి వారు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగాలలో కూడా బాగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలలో చేసేటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర దేశాలు ఉద్యోగపరంగా వెళ్ళేటువంటి అవకాశాలు, విదేశీ ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో వివాహం కానిటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారికి ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగింపు చేసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వివాహం అయ్యి సంతోషంగా ఉంటారు. భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు కూడా కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తలు కూడా గొడవలు సర్దుమణుగుతాయి. భార్యాభర్తల అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఆరోగ్యాలు కూడా కుటుంబంలో అనుకూలంగా ఉంటాయి. మనశ్శాంతిగా ఉంటారు. అన్ని విధాలా బాగానే కలిసి వస్తుంది. అలాగే ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారు. మధ్యలో ఆగిపోయినటువంటి గృహాలు కూడా మళ్ళీ పునర్ప్రారంభం అవుతాయి. వారి యొక్క ఇంటి కళ అన్నది ఖచ్చితంగా సంపూర్ణంగా నెరవేరుతుంది. అలాగే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం, అప్పుగా ఇచ్చినటువంటి ధనం కూడా ఈ సంవత్సరం తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన కొనుగోళ్లు, వాహనాలు, స్థలాలు ఖచ్చితంగా జరుగుతాయి. అందరికీ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఆరోగ్యపరంగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అలాగే ప్రేమించినటువంటి వారు కూడా కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మధ్య వ్యక్తుల్ని కొంచెం దూరంగా పెడితే మీ ప్రేమ అనేది చాలా సంతోషంగా ఉంటుంది. పెద్దలను ఒప్పించుకొని వివాహాలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు, సంతాన విషయంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా మంచి శుభవార్తలు వినేటువంటి జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళకి సంతాన సఫల్యత అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది ఉంది. వారు ఏ పనైనా సరే ముందుగా చెప్పారు అంటే ఖచ్చితంగా అది జరగదు. రేపు ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా కానీ, ఏదైనా వ్యాపారం చేసుకున్నా కానీ వాళ్ళు ఏదైనా సరే ముందుగా 10 మందితో చెప్పారు అంటే ఆ పని అక్కడితోనే ఆగిపోతుంది. కాబట్టి జరగబోయే పని చాలా జాగ్రత్తగా చూసుకోండి. నలుగురితో చెప్పద్దు. ఈ సంవత్సరం మీకు చాలా విజయాలనే చేకూరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా శత్రువులు, మీరు బాగున్నారని శత్రువులు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, కొంతమంది శత్రువులుగా మీకు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు అన్నిటిలో బాగున్నప్పటికీ కూడాను చాలా జాగ్రత్తగా మీరు సంపాదించే ప్రతి రూపాయి చాలా గుట్టుగా జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మంచిది. లేదంటే మీ వాళ్ళే మీకు శత్రువులుగా మారి మీ మీద కుట్రలు పెంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీ శత్రువులు మీ మీద విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా బాగుంటారు. అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి.